హలో, ఇప్పుడే టీ కలిపాను, తాగేసాను. తర్వాత సాయంత్రం వంటకేమో బియ్యం కడిగి స్టవ్ పెట్టాను, ఉడుకుతోంది. అన్నం అయిపోయాక అప్పుడు పప్పు కడిగేసి పెట్టి చింతపండు నానబెట్టి పప్పులు చేసి అప్పడాలు పోలిస్తాను. అది ఇవాళ డిన్నర్. ఓకేనా? సో వెల్కమ్ టు విజయ్ రెయిన్బో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ ఫ్రైడే. ఓకే, వీడియోస్ చూస్తుండండి, షార్ట్స్ చూడండి, కొంచెం లైక్ చేయండి. అబ్బా, అంత ఘోరంగా ఉన్నాయా నాకు తెలియదు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వీడియోస్ పెట్టుకుంటూ పోతాను. సరేనా? ఓకే, అన్నం అయిపోయాక కలుపుతాను. అన్నం అయిపోయింది, పప్పు కడిగేసాను. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేద్దాం. నీళ్ళు పోసి పప్పు ఉడకడానికి పప్పు ఉడికితే చింతపండు నానబెట్టుకుని పప్పు పులుసు చేయొచ్చు. పప్పు ఉడికిపోయింది పప్పు పులుసుకి. తర్వాత ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి తర్వాత పప్పు వేసి చింతపండు పులుసు పిసికి ఉప్పు, పసుపు, కారం, కొంచెం చారుపొడి, ధనియాల పౌడర్ వేస్తే మన పప్పు పులుసు రెడీ. ఇప్పుడు ప్యాన్ ఆయిల్ పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఇది వేడెక్కాక ఇందులో పప్పును చింతపండు రసం వేసిందాం. పప్పుచారు అన్న పప్పు పులుసు అన్న మ్యాక్సిమం ఏంటంటే ముక్కలేం ఎక్కువ వేయం. అసలు వేస్తే ఉల్లిపాయ వేసుకోవచ్చు, కానీ మామూలు అంటే పప్పుచారు పప్పు పులుసులో ఎక్కువ జస్ట్ అలా పోపు దినుసులను, పప్పు కొంచెము, చింతపండు రసం పలుచగా ఎక్కువ పెడతాం అన్నమాట. అదే సాంబార్ అయితే ఏంటంటే మనం పప్పు ఎక్కువ, సాంబార్ పొడి చిక్కగా మరగడం అన్నీ ఉంటాయి, ముక్కలు వేసుకుంటాం. పప్పుచారుకి ఎక్కువ వెజిటబుల్స్ ఏమేమంతా ప్రిఫర్ చేయం. సరే, పోపు వేగిపోయింది కాబట్టి పప్పు వేసేద్దాం. పప్పు వేసి ఒకసారి కలిపేద్దాం. చింతపండు పిసికి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు పప్పులో చింతపండు రసం వేసేయండి. వేసి బాగా కలిపి
ఇప్పుడు ఉప్పు, కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నా. రాళ్ళు ఉప్పు తర్వాత పసుపు, కొంచెం పసుపు, తర్వాత కొంచెం చారుపొడి, కొంచెం కారం, ఇవన్నీ వేసి బాగా కలపాలి. కాసేపు మరగనివ్వండి. లాస్ట్లో కొత్తిమీర కాల్స్తే వేసుకోండి. నేను లైట్గా పెడుతున్నాను పప్పుచారు. ఇప్పుడు మరిగితే గుమగుమలాడే పప్పుచారు రెడీ. సో ఇవాళ మా వంట అన్నం, పప్పుచారును అప్పడాలు కోలిస్తాం. మరుగుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, అయితే కొంచెం మెంతిపొడి. మెంతిపొడి ఎక్కువ వద్దు, కొంచెం. పులుసులోకి ఏంటంటే చాలా బాగుంటుంది లైట్గా వేస్తే. తర్వాత వేసి ఒకసారి బాగా కలపండి. అన్ని పులుసులో గుర్తుపెట్టుకొని మెంతులైనా సరే పోపులో, లేకపోతే మెంతిపొడి కొంచెం చిట్టుగా వేసారంటే చాలా బాగుంటుంది ఫైనల్ టచ్. సో గుమగుమలాడిన పప్పు పులుసు రెడీ. వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా పప్పుచారు పెట్టాను అంతే. సో ఇవాళ మా ఐటమ్స్ రైస్, పప్పుచారు, అప్పడాలు కోలిస్తాను అంతే. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి విజయ్ రెయిన్బో ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా, బాయ్.